సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్న సంగతి మీకు తెలుసు. మీ కళ్ళ గురించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? రోజుకు 3 లేక 4 సార్లు కళ్ళను మంచి నీటితో కడుక్కోవాలి. చదివేటప్పుడు పుస్తకానికి కళ్ళకు మధ్య దూరము సుమారు 25 సెంటీమీటర్లు ఉంచుకోవాలి. కంటికి ఒత్తిడి, శ్రమ నిరంతరం ఇవ్వద్దు. కళ్ళు ఒత్తిడికి గురైనట్లు అనిపిస్తే కొంతసేపు పనిని ఆపివేయాలి. విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, క్యారెట్ వంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. పనిచేసేటప్పుడు వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. కళ్ళలో ఏమైనా పడితే కళ్ళు నలపకూడదు. వెంటనే కళ్ళను కడుక్కోవాలి. కంటిలో దుమ్ము పడితే నాలుకతోనూ రింగుతోనూ గాలిని ఊది గాని తీసుకోవాలి. కంటి చూపుకు సంబంధించిన ఏ సమస్య వచ్చినా నేత్ర వైద్యుల్ని వెంటనే సంప్రదించాలి. గ్యాస్ వెల్డింగ్లో వచ్చే నిప్పురవ్వలను, గ్రహణాల్ని నేరుగా చూడకూడదు. అయితే మీరు ఇవన్నీ చూశారు కదా, విన్నారు కదా. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. కాబట్టి కంటి విషయంలో ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించినట్లయితే కళ్ళను కాపాడుకుంటాం. దయచేసి ఈ యొక్క మెలకువలు తెలుసుకొని మీ యొక్క కళ్ళను కాపాడుకోవాలని మనవి. రోజుకు 3 లేక 4 సార్లు కళ్ళని మంచి నీటితో కడుక్కోవాలి. విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, క్యారెట్ వంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. పనిచేసేటప్పుడు చీకటిలో చేయకూడదు. వెలుతురు బాగా ఉండేలా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చదువుకునేటప్పుడు డిమ్ లైట్ కింద చదువుకోకూడదు. మంచి వెలుతురునిచ్చే లైట్ కింద చదువుకుంటే కళ్ళకు చాలా మంచిది.